మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథల పైగా ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు మీకు ప్రజెంట్ చేయబోయే కథ పేరు తీయని అనుబంధం. కథా శీర్షిక తీయని అనుబంధం. ఓకే, సో ఇది డైలాగ్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ డైలాగ్: ప్రదీప్, ఏమిట్రా ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు? పీజీ పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకేనా అంటూ చిరునవ్వుతో అడుగుతాడు కిరణ్. సో ఇక్కడ ప్రదీప్ కిరణ్ స్నేహితులు. ప్రదీప్ని కిరణ్ అడుగుతాడు, ఇట్రా ఇంత సంతోషంగా ఉన్నావు నువ్వు అంటే, పీజీ ఎగ్జామినేషన్ పాస్ అయినందుక, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా, అందువల్లనేనా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే, అదేం కాదురా కిరణ్, మన ఇద్దరం పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామని మనకి ముందే తెలుసు. మనం మెరిట్ స్టూడెంట్స్ కదా, దానికి ప్రత్యేకంగా తెలిసిన విషయానికి మళ్ళీ సంతోషించేది ఏముంటుంది? అదేం కాదు అంటాడు. మరి ఏంట్రా నీ ఆనందానికి కారణం ఏంటి అని చెప్పేసి కిరణ్ అడుగుతాడు. రేపు నేను పర్ణశాల గ్రామం వెళుతున్నాను. అక్కడ నాకు సెకండ్ క్లాస్ 2వ తరగతి బోధించినటువంటి మాస్టర్ని కలవడానికి. ఆయన పేరు మాధవరావు గారు. ఆ సార్ అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం. మరి చిన్ననాటి గురువు గారు కదా, ఆ ముద్ర అలా నా మనసులో పడిపోయిందిరా అని చెప్పేసి అంటాడు. ఓహ్ అదా, చిన్ననాటి గురువు గారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయన కలవడానికి వెళ్తున్నావు అనమాట. ఓకే, చాలా సంతోషం అని అంటాడు. ఎందుకురా అంత ప్రత్యేకత ఏముంది మీ గురువు గారిలో అని అడుగుతాడు కిరణ్. మా గురువు గారు నాకు 2వ తరగతి పూర్తిగా బోధించినటువంటి గురువు గారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయన యొక్క ప్రవర్తన, మాట తీరు, నైతిక విలువలు, డ్రెస్ కోడ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం రా. ఆయన చెప్పే విషయాలు అలాంటివి అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే సరే ఓకే వెళ్ళిరా, మరి ప్రయాణం పెట్టుకున్నావు కదా, సరే వెళ్ళిరా అని చెప్పేసి అంటాడు కిరణ్. సరిగ్గా మాధవరావు మాస్టర్ని చూడాలనిపించినప్పటి నుంచి ఆయన గుర్తొస్తే చాలు, అసలు ఆయన కళ్ళ ముందే కదులుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రదీప్కి. తనను చూసి ఆయన ఏమనుకుంటారో, సడన్గా మాధవరావు మాస్టర్ ముందు తను కనుక ప్రత్యక్షమైతే షాక్ తింటారు, ఆశ్చర్యపోతారు. తను ఎంతగా ఎదిగిపోయాడో, అంటే భౌతికంగా ఎదిగిపోయాడు, తర్వాత మెరిట్లో ఎదిగాడు, చదువులో ఎదిగాడు, అన్నింటిలో కూడా ఎదిగాడు. కాబట్టి మాస్టారు ఎంత ఆనందపడిపోతారో అనుకుంటూ ఊహల్లో తేలిపోతున్నాడు ప్రదీప్. అట్లాగని చాలా సంతోషంగా ఉన్నాడనమాట. అయితే మళ్ళీ కిరణ్ అంటాడు, నువ్వు కాదురా అదృష్టవంతుడివి, మీ మాస్టర్ నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే 15 ఏళ్ల నుండి కూడా నీ అభిమానాన్ని అలా పొందుతున్నటువంటి ఆయన చాలా అదృష్టవంతులు అని చెప్పేసి కిరణ్ అంటాడు అనమాట. సరే వెళ్ళిరారా అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్తాడు కిరణ్. ఇక ప్రదీప్ వెళ్ళిపోతాడు ఆల్రెడీ. వెళ్ళిపోయి మాస్టారు ఉన్న స్కూల్లో వర్క్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తారు. సార్ బాగున్నారా అని అంటాడు. ఆయన చూసి కనిపిస్తారు. అప్పుడే మాధవరావు మాస్టారు హెడ్ మాస్టర్ ఛాంబర్లోకి వెళ్తున్నారు, ఏదో మీటింగ్ నుండి. వెళ్తున్న వాడలా సార్ అని ప్రదీప్ ఎప్పుడైతే పిలుస్తాడో వెంటనే వెనదిరిగి చూస్తాడు. చూసి, ఎవరు నువ్వు, ఎవరు కావాలి అంటూ సీరియస్గా అడుగుతాడు. అంటే మీరు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? బాధగా అడుగుతాడు ప్రదీప్. గుర్తుపట్టలేదే, ఎవరు నువ్వు, నేను ఎక్కడ చూసిన గుర్తు కూడా లేదు నాకు అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఛాంబర్లోకి అడుగు పెట్టబోతాడు మాధవరావు మాస్టర్. సార్ ప్లీజ్ సార్, ఒక్క క్షణం ఆగండి సార్, మీకోసం నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్, ప్లీజ్ సార్ అంటాడు ప్రదీప్. ఆగవయ్యా, మీటింగ్ టైం అయిపోయింది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు మాధవరావు మాస్టర్. నిరుత్సాహపడిపోతాడు ప్రదీప్. మరో గంట తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ నుంచి వెనక్కి బయటికి ఛాంబర్లోంచి బయటకు వస్తారు మాధవరావు మాస్టర్. అప్పటి వరకు అలా చెట్టు కింద, గ్రౌండ్లో ఉన్న చెట్టు కింద కూర్చొని నిలబడే ఉంటాడు ప్రదీప్. మాధవరావు మాస్టర్ని చూడగానే సంతోషపడిపోతాడు. మాధవరావు మాస్టర్ ప్రదీప్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు, పట్టించుకోరు. సార్ ఒక్క
ఒక్కసారి ఆగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంటాడు ప్రదీప్. ఏమిటి చెప్పు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వెంటబడుతున్నావు? నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, అసలు నేను వెళ్ళిపోవాలి అంటారు మాధురం మాస్టర్. సార్, నన్ను మీరు గుర్తుపట్టలేదా సార్ అని అడుగుతాడు ప్రదీప్. లేదు, గుర్తుపట్టలేదే, ఎవరు నువ్వు, అసలు నువ్వే చెప్పొచ్చు కదా, అసలు ఎవరువా నువ్వు అని చెప్పేసి విసుక్కుంటారు. మాస్టర్ మాటలకి బాధపడిపోతాడు ప్రదీప్. సార్, నేను ప్రదీప్ సార్, 15 ఏళ్ల క్రితం మీ విద్యార్థిని సార్ నేను, ఆనందంగా అంటాడు ప్రదీప్. పెద్ద జోకు వేసే విన్నట్లుగా పక్కపక్క నవ్వుతారు మాధురా మాస్టర్. ఆ నవ్వు విని నివ్వెరపోతాడు ప్రదీప్. సార్, నేను మీకు నిజంగా గుర్తులేనా సార్ అని చెప్పేసి, మీరు నన్ను ప్రత్యేకంగా చూసేవారు, నేను బాగా చదువుతానని ఇష్టపడేవారు, నా చేత ఎన్నో కబుర్లు చెప్పించుకునేవారు, అప్పుడప్పుడు చాక్లెట్లు తెచ్చిపెట్టేవారు, ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను సార్, గుర్తు తెచ్చుకోండి సార్ అంటూ ప్రాధేయపడతాడు. మళ్ళీ పక్కపక్క నవ్వుతారు మాధురా మాస్టర్. ప్రదీప్ చిన్న మొహం వేసుకుని అలాగే చూస్తుండిపోతాడు. చూడు బాబు, అప్పట్లో నీకు నేను ఒక్కడినే గురువుని, నీకు 2వ తరగతి గురువుని నేను, ఎప్పటికీ నేను ఒక్కడినే కాబట్టి, నీకు 2nd క్లాస్ బోధించింది నేను ఒక్కడినే కాబట్టి నీకు ఎప్పుడు గుర్తుంటాను నేను. కానీ నాకు అలా కాదు కదా, నాకు ఇప్పటికీ వందల మంది, వేల మంది, లక్షల మంది విద్యార్థులు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టాలంటే నేను ఎలా గుర్తుపడతాను అంటూ ఐఎమ్ సారీ అంటూ వెళ్ళిపోతారు మాధురా మాస్టర్. మాధురా మాస్టర్ మాటలకి విరవిల్లాడిపోతాడు ప్రదీప్. అక్కడే చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చుండిపోతాడు ప్రదీప్. అనుకోకుండా అతని కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు చెమరుస్తాయి, అలా కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. తను ఎన్ని కలలు కట్టు వచ్చాడు, మాధురా మాస్టర్ తనను చూసి ప్రేమగా కౌగిలించుకుంటారని, షేక్ హ్యాండ్ ఇస్తారని, తన ఆప్యాయత తెలియజేస్తారని ఎన్నెన్నో ఊహించుకున్నాడు. కానీ చివరికి ఏమైంది, ఆశంతా నిరాశ అయిపోయింది, కలల సౌధం కాస్త కూలిపోయింది అనుకుంటూ చెమర్చిన కళని తుడుచుకుంటాడు ప్రదీప్. ఆ దృశ్యాన్ని క్లాస్ నుంచి మళ్ళీ అటుగా వెళ్తున్నటువంటి మాధురా మాస్టారు చూస్తారు. అతని మనసు చివుక్కుమంటుంది. మాధురా మాస్టర్లో ఆత్మవిమర్శ మొదలవుతుంది. తను పొరపాటు చేశాడు, తన విద్యార్థి మనసు అర్థం చేసుకోలేకపోయాడు. ప్రదీప్ తనను ఎంతగానో అభిమానించి ఉంటాడు. అతను ప్రేమతో తనను కలుసుకోవడానికి వస్తే తను సరిగా రిసీవ్ చేసుకోలేకపోయాడు. చాలా పొరపాటు జరిగింది. తను అతడిని గుర్తించలేదు అనే మాట వాస్తవమే, కరెక్టే. అయితే తను అతనితో, స్టూడెంట్తో అలా మాట్లాడి ఉండకపోతే బాగుండేది. బాబు, అతను చాలా బాధపడిపోతున్నాడు అనుకుంటూ వడివడిగా స్పీడ్గా ప్రదీప్ దగ్గరికి వెళ్తారు మాధురా మాస్టర్. వెళ్ళి అంటారు, ప్రదీప్, ఇప్పుడు నువ్వు గుర్తొచ్చావురా, అయినా నువ్వు నాకు గుర్తు రాపోవడం ఏమిట్రా? ఏదో మీటింగ్ హడావుల్లో అలా వెళ్ళిపోయాను, కానీ అలా క్లాస్కు వెళ్తుంటే వెంటనే గుర్తు వచ్చేసావు. ఎరా ప్రదీప్, ఎంత పెద్దవాడివైపోయావురా, సినిమా హీరోలా ఉన్నావు, ఇంతకు ఇప్పుడు ఏం చేస్తున్నావురా అంటూ ఆప్యాయంగా ప్రదీప్ చేతులు పట్టుకున్నారు మాధురా మాస్టర్. అంతే, ఒక్కసారిగా ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది ప్రదీప్. చాలా థ్యాంక్స్ మాస్టారు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మీరు నన్ను తప్పక గుర్తిస్తారని నేను ఆశపడ్డాను, అలానే జరిగింది మాస్టారు అంటాడు ప్రదీప్. ఆ తర్వాత మరో అరగంట ప్రదీప్తో కబుర్లు చెప్తారు మాధురా మాస్టర్. ప్రదీప్ మనసు ఆనందంతో తేలియాడిపోయింది. తల్లి తండ్రి తర్వాత గురువే ఆరాధ్య దైవం అనడంలో సందేహం లేదు అనుకున్నాడు ప్రదీప్. ఆ తర్వాత మరో నెల రోజుల తర్వాత మాధురా మాస్టర్ దగ్గరికి మరొక పూర్వ విద్యార్థి, నేను ఓల్డ్ స్టూడెంట్, ఇంకొక అతను వస్తాడు. అతని పేరు శేఖరు. ఎవరు బాబు నువ్వు అంటాడు మాధవరావు గారు. మాస్టారు, నేను మాస్టారు శేఖర్ని, మీ పూర్వ విద్యార్థిని అన్నాడు అతను. శేఖర్, అరే శేఖర్, నువ్వా? నిన్ను గుర్తుపట్టకపోవడం ఏమిటిరా,
అప్పట్లో ఎలా ఉండేవాడివిరా, ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు అయిపోయావు, నాకంటే ఎదిగిపోయావు, నీ వంటి శిష్యుడు ఉండడం నా అదృష్టంరా అంటారు మాధవరావు మాస్టర్. నిజానికి మాధవరావు మాస్టారు శేఖర్ని గుర్తుపట్టలేదు, కానీ ఇక మీదట ఎప్పుడు తన శిష్యుల్ని బాధ పెట్టకూడదు అని మాధవరావు గారు నిర్ణయించుకున్నారు. మాస్టారు 10 సంవత్సరాలు గడిచిపోయినా నన్ను మీరు గుర్తుపెట్టారు మాస్టారు. నేను ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను మాస్టారు. ఎంతమంది బంధువులను కలుసుకున్నా, ఎందరో స్నేహితులను కలుసుకున్నా పొందని ఆనందం గురువులను కలుసుకుంటే వస్తుంది. అది మిమ్మల్ని కలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. గురు శిష్య అనుబంధం ఇంత గొప్పగా, ఇంత తీయగా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను మాస్టారు అంటాడు శేఖర్. శిష్యులతో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలో, వారిని బాధ పెట్టకుండా ఉండాలంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు మాధవరావు మాస్టర్. ఓకే, ఇది కదా ఒక చక్కటి అనుబంధాన్ని ఎలాగా ప్రజెంటేషన్ చేయాలి అనేది ఈ కథలో నేను ముఖ్యంగా గురు శిష్య సంబంధం ఎప్పుడూ కూడా విడిపోనిది, ఆ సంబంధం ఎవరు తెంచలేనిది, ఎప్పుడు బలపడేది. కాబట్టి అటువంటి సంబంధాన్ని ఇలాగా సమాజంలోకి తీసుకోవడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ కథ. దీన్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్తే. రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. నమస్తే. మేరీ బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.